ఎక్స్ప్రెస్కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు వార్తలో ప్రధాన అంశాలు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్లో సూక్ష్మలో భద్రతా దళాల మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. అదానీ దేశం పరువు, జగన్ ఏపీ పరువు తీశారు షర్మిల. గౌతమ్ అదానీ దేశం పరువు, జగన్ ఏపీ పరువు తీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. భారీ లాభాలలో స్టాక్ మార్కెట్లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు సమయానికి సెన్సెక్స్ 907 పాయింట్ల లాభంతో 78,064 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 306 పాయింట్ల లాభంతో 23,653 వద్ద ట్రేడ్ అవుతుంది. అదానీపై కేసు స్పందించిన వైట్ హౌస్. బిలియనీర్ గౌతమ్ అదానీ లంచం కేసు వ్యవహారంపై అమెరికా అధ్యక్ష భవనం స్పందించింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలరని విశ్వాసం వ్యక్తం చేసింది. రష్యా దాడిపై ప్రపంచం స్పందించాలి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమపై రష్యా ఖండాంతర క్షిపణి ప్రయోగించడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. పాక్లో మోహరించిన చైనా బలగాలు. పాకిస్తాన్లో ఇటీవల కాలంలో జరిగిన ఉగ్రదాడిలో తమ దేశీయులు పలువురు మృతి చెందిన నేపథ్యంలో చైనా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఎమ్మెల్యేల హనారత పిటిషన్పై హైకోర్టు. ఎమ్మెల్యేల హనారత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల హనారత పిటిషన్పై షెడ్యూల్ ఖరారు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం కొట్టేసింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ సూచించింది. ఇందిరమ్మ ఇళ్లకు నెలాఖరున శ్రీకారం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను ఈ నెల చివరి వారంలో ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నెల ఆఖరున వీలు కాకపోతే డిసెంబరు మొదటి వారంలోనైనా జాబితా రూపొందించాలని కృతనిశ్చయంతో ఉంది. భారత సంస్కృతిని పటిష్టం చేయాలి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారతీయ సంస్కృతిని, ఆచారాలను నిరంతరం పటిష్టం చేయాల్సి ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. హైదరాబాద్లోని శిల్పారామంలో లోకమందన్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం ఆమె మాట్లాడారు. ముమ్మరంగా కులగణన సర్వే. ములుగు, జనగామ జిల్లాల్లో 100% పూర్తి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది. ములుగు, జనగామ జిల్లాల్లో గురువారం నాటికి 100% సర్వే పూర్తి అయ్యింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.